అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలలో సిద్ధం ప్రజలు సిద్ధమని అడుగుతూ ఉన్నాడు. ఏనికి సిద్ధమని జగన్మోహన్ రెడ్డిని సూటి గడుతున్నాం. అమరావతిని సర్వనాశనం చేసిన దానికి సిద్ధమా? పోలవరాన్ని సర్వనాశనం చేసిన దానికి సిద్ధమా? బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల కార్పొరేషన్ని సర్వనాశనం చేసిన దానికి సిద్ధమా? లేకపోతే బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల మీద హతమార్చడానికి సిద్ధమా? ఏనికి సిద్ధం అనేది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సూటిగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మేము తెలుగుదేశం పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 11 నెలల్లో ఏ రోజు కానీ తాడేపల్లి ప్యాలెస్ ఇడిచి బయటికి రాలా. ఒక పిల్లి ఏ విధంగా దానుకుంటుందో ఆ విధంగా పిల్లి అన్నా ఎప్పుడైనా బయటకు వస్తుంది. ఆ విధంగా ఎలకను చూస్తే ఏ విధంగా బయటకు వస్తుందో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎల్పీఎల్లో పైన గాలిలో తిరిగిన గాలి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఎవడన్నా ఉంటారు ఒక జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి సొంత చిన్నాయిని 2019 మార్చిలో ఆయన రాజకీయ లబ్ధి కోసం సొంత చిన్నాయిని హతమార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. ఈరోజు మీ చెల్లి తల్లి ఈరోజు అంతా రోడ్డు మీదకి వచ్చి నీ యొక్క అరాచకాల్ని అవినీతిని ఎత్తి చూపిస్తున్నారు. నిన్ను మీ పార్టీని కాలగర్భంలో కలపడానికి సిద్ధంగా మీ యొక్క కుటుంబ సభ్యులే ఉన్నారని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికన్నా చూడండి, నిన్న ఒంగోలు కావచ్చు, రాప్తాడు కావచ్చు, ధర్మవరంలో మరి ఏ విధంగా తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేయటం ఇది బాధాకరం. ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓటు అడగడానికి నువ్వు రోడ్ షోలలో బహిరంగ సభలలో ఈరోజు ప్రసంగిస్తున్నావని కూడా జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు ఏం చెప్పావు? మాట తప్పను మడవ తిప్పనని చెప్పావు. మాట తప్పావు, మడవ తిప్పావు. ఆ రోజు 22 మంది ఎంపీలు ఇవ్వండి, నరేంద్ర మోడీ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాను, తెచ్చేది వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అంటే నిన్ను నమ్మి 22 మంది ఎంపీలు ఇచ్చారు. మరి ఏం చేశావు? నువ్వు నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని నా కేసులు మాఫీ చేయనని పాగులాడిన ఘనత జగన్మోహన్ రెడ్డి వాస్తవం కాదని నేను చెప్తున్నా. పోలవరాన్ని ఈ బెట్టింగ్ మినిస్టర్ మరి ఎగిరెగిరి గంతులేశాడు అనిల్ గారు. మరి ఈరోజు మళ్ళా ఇక్కడ నెల్లూరులో దంతే ప్రజలు మరి పల్నాడులో పోయి పడాడు. పల్నాడులో ఆ ప్రజలు మరి చీకొడితే ఎక్కడే పోతాడో తెలియదు. కానీ మరి అనిల్ కుమార్ గారికి, యాదవ్ గారికి సూటిగా అడుగుతున్నా, పోలవరాన్ని 2019లో పూర్తి చేస్తాను, 2020లో, 21లో, 22, 23 పోయి 24లో ఏమిలా ఆళ్ళు లేదు, సూళ్ళు లేదు, కొడుకు పేరు సోమలింగం. మరి అమరావతి ఇక్కడనే ఉంటుంది, రాజధాని ఇక్కడనే ఉంటుంది. మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మాకు గోరి ఉంది, మాకు అన్నీ ఉన్నాయని ఈ ఆంబోతు అంబటి రాంబాబు కానీ, ఆ కొడాలి నాని కానీ, వంశీ కానీ, వంశీ కాదు మరి ఆర్కే రోజా కానీ, మరి బొత్స సత్యనారాయణ, మరి చాలామంది కూడా కారు కూతురు కూర్చారు. ఇక్కడనే ఉంటుంది, చంద్రబాబుకి ఇల్లు లేదు, మాకు ఇల్లు ఉంది, మాకు గోరీలు ఉన్నాయి, మేమైనా గోరీ కట్టుకున్నామని కూడా చెప్పారు. మరి ఏమైంది? రైతుల్ని 3 పంటల పండే భూమిని ఈ అమరావతికి, ఈ రాజధానికి, ఇక్కడ 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసం 3 పంటల పండే భూమిని 34,000 ఎకరాలు త్యాగం చేస్తే ఆ రైతుల్ని రోడ్డు మీద తీసుకొచ్చిన ఘనత మీది కదా, ఆ రైతుల్ని నట్టేట ముంచిన ఘనత మీది కదా. మీరు ఈరోజు మీ పార్టీని గురించి కానీ ప్రజలు ఓట్లు అడిగేదానికి చిగ్గన్నా లేదా మీకు? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అన్నం తిన్నప్పుడన్నా, మరి పండ్లు కూరగాయలు తిన్నప్పుడన్నా రైతులు గుర్తుకురారా నీకు? రైతు శ్రామిక వైఎస్ఆర్ పార్టీ అని పేరు పెట్టుకున్నవే ఆ రైతుల్ని ఎంతమందిని హతమార్చావు? నువ్వు 3 రాజధానులని 3 ముక్కలు ఆట్లాడి 3 ఇటుక పిల్లలు కూడా పెట్టలేకుండా చేత కాకుండా నువ్వు మళ్ళీ ఈరోజు ప్రజలు నిన్ను నమ్మి ఓటేస్తారా? ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇంకా దాదాపు మే 13వ తారీఖు మరి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు బూతులు మరి బ్యాలెట్లు పెట్టబోతారా? జగన్మోహన్ రెడ్డి పార్టీని కాలగర్భం గలుపుదాం. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు మరి పొత్తు భాగంగా మరి ఈ రాష్ట్రానికి దశ దిశగా పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతాంగం కానీ, మరి భవన నిర్మాణ కార్మికులు కానీ, అన్ని రంగాల వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఆయన ఇంటికి పంపించాలా, పారదోలాలా, నిండా మిగిలితే తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా ఏదించినాడో మళ్ళా చెంచులు కూడా జైలుకి జగన్మోహన్ రెడ్డిని పంపించడానికి మరి సిద్ధంగా ఉన్నారు. దాన్ని సిద్ధం కావాలని కూడా జగన్మోహన్ రెడ్డిని సూటిగా మరి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నామని కూడా తెలియజేస్తూ ఇప్పటికన్నా సిగ్గుతో తలంచుకొని మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. నా చేత కాలేదు, మద్య నిషేధం చేస్తానని నా చేత కాలేదు, అమరావతి కట్టలేకుంటే నా చేత కాలేదు, పోలవరం పూర్తి చేయలేకుండా నా చేత కాలేదు, రోడ్లు మరమ్మతులు చేయపట్లేదని నా చేత కాలేదు, మరి కడప ఉక్కు తేవడానికి నా చేత కాలేదు, విశాఖ ఉక్కుని మరి ప్రైవేట్ సంస్థలకి కట్టిపెట్టేదానికి నేను ముందుకొచ్చిన అది నా చేత కాలేదని ఈరోజు బహిరంగ సభలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు క్షమాపణ చెప్తే మనిషిగా మిగిలిపోతావు, లేని పక్షాన ఆంధ్రప్రదేశ్ ద్రోహుడుగా మిగిలిపోతాడని జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి మళ్ళా 3 పార్టీలు మరి పొత్తు భాగంగా ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ దాదాపు ఈరోజు గుర్తుపెట్టుకో 115 సీట్ల నుంచి 130 సీట్లతో మరి ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తారు. ఈ రాష్ట్రానికి మళ్ళా తిరిగి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేపడతాడు, అమరావతిని పూర్తి చేస్తాడు, పోలవరాన్ని పూర్తి చేస్తాడు, కడప ఉక్కు పరిశ్రమలు తెస్తాడు, అదేవిధంగా విశాఖ ఉక్కుని మరి ప్రజలకి ఆ కార్మికులకి అప్పచెప్పే బాధ్యత మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు తీసుకుంటాయని కూడా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.